అందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎక్స్టాక్. అందరూ బాగున్నారు కదా. ఈ పర్టిక్యులర్ వీడియో యాక్చువల్గా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు H1B మొన్న మార్చ్ 4 నుంచి మార్చ్ 19 వరకు లాటరీ స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఏంటంటే అందరూ అప్లికేషన్స్ వేసుకుంటూ ఉంటారు. ఓపీటీ వాళ్ళు, స్టెమ్ ఓపీటీ వాళ్ళకి మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇండియా నుంచి ఎట్లా 100K కట్టాలి కాబట్టి మరి అప్లికేషన్స్ తక్కువ వస్తాయి. సెకండ్ లాటరీ కూడా ఉంటే ఉండొచ్చు అనుకున్నారు. బట్ అది పక్కన పెడితే మెయిన్ రీజను మీరు H1 అప్లై చేసుకునేటప్పుడు జెన్యూన్ కంపెనీనా కాదా చూసుకోండి. ఆ పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నా. ఈ సరా గొంజాలియా ఉంది కదా, ఆమె ఎక్స్పోజ్ చేస్తూ పోతుంది కదా, ఆమె ఎక్కడ ఆగలేదు, ఇంకా కంటిన్యూస్గా ఎక్స్పోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. అయితే ఏంటంటే నిన్న ఆమె పెట్టినటువంటి పర్టిక్యులర్ వీడియోలో నాకు చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అనిపించి, సరే డెఫినెట్గా మీ అందరికీ యూజ్ అవుతుంది అని చెప్పి షేర్ చేద్దామని చెప్పి చేస్తున్నాను అనమాట. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు హెల్ప్ అవుతుంది మీ సబ్స్క్రిప్షన్ అనేది. ఎట్ ద సేమ్ టైం ఒక లైక్స్ ఎక్కువ ఉంటే యూట్యూబ్ ఆటోమేటిక్గా ఫార్వర్డ్ చేస్తుంది. ఎందుకంటే ఇది ఇన్ఫర్మేషన్ కదా, ఇన్ఫర్మేషన్ అందరికీ అవసరం ఉంటుంది కాబట్టి సో కొంచెం మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నా. మనం టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ H1B ఇదివరకు నడిచింది. ఎలా నడిచింది అంటే ఎక్కడొక్కడ ఒక షట్టర్ గరాజ్లో ఆఫీస్ పెట్టుకుని H1B అప్లై చేసుకున్నా వచ్చారు, ఎక్కడ పడితే అక్కడ పని చేసుకుంటున్నారు, అంత ఫైన్ బాగానే ఉంది. వాదించి వాళ్ళు వాదిస్తారు. ఏంటి అంటే కంపెనీ ఉండాల్సిన అవసరం లేదు. బాడీ షాపింగ్ అంటే ఏంటంటే క్లయింట్ లొకేషన్లో మనం వర్క్ చేస్తూ ఉంటాం. కంపెనీ ఉండాల్సిన రూల్ లేదు కాబట్టి USCIS రూల్ ప్రకారం పర్లేదు. బట్ కొన్ని వాదనలు ఏంటి, USCIS రూల్ ప్రకారం ఏంటంటే ఎవరు వచ్చి కంపెనీలో అడిగినా సరే అదేదో సంథింగ్ సెక్షన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆమె ఎక్స్ప్లెయిన్ చేసింది. సరే అది మనకు అంత ఇంపార్టెంట్ కాదు కానీ బట్ ఎవరు వచ్చి అడిగినా సరే ఆ డీటెయిల్స్ ఎంప్లాయీస్కి సంబంధించింది ఇవ్వాలి అని చెప్పి ఒక రూల్ ఉంది. ఎట్ ద సేమ్ టైము కంపెనీ బాడీ షాప్ కంపెనీ ఎగ్జిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, క్లయింట్ లొకేషన్ ఉంటే చాలని చెప్పి అందరూ అది కంపెనీస్ గురించి వాదిస్తూ ఉన్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది ఏమైనా సరే H1B అనేది ఒక రెస్పాన్సిబుల్ ఎంప్లాయ్మెంట్ కాబట్టి స్కిల్డ్ వర్కర్ వీసా. సింపుల్గా ఎవరిని పడితే వాళ్ళని H1B మీద తీసుకురారు కదా. H1B అంటే ఏంటంటే ఒక పర్టికులర్ స్కిల్ సెట్ మీద తీసుకొచ్చినటువంటి కంపెనీకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, తర్వాత జాబ్ చేసేటువంటి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఆమె ఎక్స్పోజ్ చేసినటువంటి ఈ పర్టికులర్ వీడియోలో ఏంటంటే ఒక్కొక్క కంపెనీ LCL తీసుకొని ఆమె ఆ కంపెనీకి వెళ్ళింది. ఎక్కడ తలుపు కొట్టినా సరే ఎవ్వరు లేరు. సో ఎక్కువసేపు నేను డ్రాగ్ చేసి మీకు బోర్ కొట్టించాను. సింపుల్గా ఒక 2 ఇంపార్టెంట్ విషయాలు అందులో నాకు అనిపించినవి ఏంటంటే, ఒకటి ఏ కంపెనీకి వెళ్ళినా కూడా అక్కడ అసలు ఎవరు లేరు, అది ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 ఇంకొకటి ఏంటంటే ఒక కంపెనీ వైఫ్ అండ్ హస్బెండ్ని ఇంటర్వ్యూ చేసింది ఆమె. మీకు ఆ వీడియో లింక్ పెడతా కింద, మీరు వెళ్ళి మొత్తం వీడియో చూసుకోండి, నో ప్రాబ్లం. వైఫ్ అండ్ హస్బెండ్ని ఇంటర్వ్యూ చేసింది. వైఫ్ని అడిగితే ఆ కంపెనీ ఏ ఇంటి పేరు మీద అయితే రిజిస్టర్ అయిందో ఆమెను అడిగితే నాకేం తెలియదు, మా హస్బెండ్ని అడిగిన చెప్పని ఆమె చెప్పింది. సో ఆయన ఆ పర్టికులర్ పర్సన్ తోటి ఈమె కన్ఫ్రంట్ చేసినప్పుడు అప్లై చేసాం కానీ మరి వాళ్ళు రాలేదు, మేము తీసుకురాలేదు, జస్ట్ మేము ఆ కంపెనీ పెట్టుకున్నాం, అప్లై చేసామని చెప్పి దానికి ఈమె అంటే $8,000 ఖర్చు పెట్టి మీరు ఎంప్లాయీస్కి వీసాలు అప్లై చేస్తే వాళ్ళు రాలేదు అంటే నేను నమ్మాలా అన్నట్టు. అది యాక్చువల్గా నిజంగా నమ్మశక్యంగా అయితే లేదు. బట్ ఒక్కసారి మనం వీడియో చూద్దాం, చూసిన తర్వాత ఫర్దర్గా మనం మాట్లాడుకుందాం. In the LCA, we've got 2 2025 workers on site. Okay, it's locked. I don't think anyone is here at TechBits. All right, Unique Software Solutions have 4 H1B visas. Let's see if anyone's home. Another locked door. Okay, we're looking for Suite 264. ఓకే, జస్ట్ ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ కంపెనీలు ఎగ్జిస్ట్ అవుతున్నాయి కానీ ఎక్కడ ఏ కంపెనీకి వెళ్ళినా ఎవరు ఉండట్లేదు. ఫర్ అట్లీస్ట్ ఏ మేనేజరో ఏ సంథింగ్ ఎవరో ఒకళ్ళు వస్తే పబ్లిక్ యాక్సెస్ ఫైల్ అనేది ప్రొవైడ్ చేయటానికి అది కూడా చూపించింది ఆమె ఈ వీడియోలో. ఏంటంటే వేరే కంపెనీకి వెళ్ళింది, ఆ కంపెనీకి వెళ్ళగానే వాళ్ళు
నేను ఇట్లా సో అండ్ సో నాకు పబ్లిక్ యాక్సెస్ ఫైల్ కావాలి అంటే ప్లీజ్ టేక్ ఏ సీట్ అని చెప్పి వాళ్ళు వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి ఎంప్లాయీస్ పబ్లిక్ యాక్సెస్ ఫైల్స్ అన్నీ తీసుకొచ్చి చూపించారనమాట. సో అది ఆమె చూపించింది, ఇది ఇలాగా చేయాలి అనేసి. అది యాక్చువల్గా అయితే కరెక్ట్, మరి అది తప్ప రైట్ అనేది ఇంకా మనం దేవుడికి వదిలేద్దాం. కానీ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే విచిత్రం అనిపించింది, ఇందాక చెప్పాను కదా వైఫ్ అండ్ హస్బెండ్. ఆ హస్బెండ్తో మాట్లాడినప్పుడు ఆయన ఏమో నాకు తెలీదు, వీళ్ళ మేము అప్లై చేసాం కానీ రాలేదన్నారు. అది కూడా ఒక్కసారి చూద్దాం, చాలా క్విక్ మ్యాటర్. But they never came. They never came. Yeah, we didn't. We were trying to acquire a software company called Geotech. We're doing some Informatica. It didn't happen, so we applied for this, and then nothing's happening there. So it's just nobody is here. That's not passing the vibe check for me. That's not. Again, I mean, I want you guys to go watch the full video and I want to hear from you. But the thing is that in order to believe that these people just never came, there's nobody here. They never came. There were applications and there were visas that were actually sponsored. All of the paperwork, nothing was withdrawn. None of these that we are speaking about were withdrawn. Okay. So in order to believe that the people never came, you would have to believe that this husband and wife combo went through this extremely expensive and laborious legal process to bring in all of these workers just to abandon all of the plans. Like you would have to believe that at the cheapest rate, it would have cost them $8,000 to get this done. So they paid $8,000 and then got everything approved and then was like, nah, it's fine. We're going to pass. At the upper limit, which is probably more realistic, especially with the way all of this was done, you would have to believe that they spent $36,000 on the upper end to go through all of this process only to just not have the workers come. And that just doesn't make sense to me. That is not something that seems reasonable. And I watched enough Judge Judy in my day, okay? And I know that typically, if it doesn't make sense, it's because it's not true. రైట్, చూసారు కదా. హానెస్ట్లీ నిజంగా అంటే H1Bని ఎంత దరిద్రంగా వాడాలో అంత దరిద్రంగా వాడేశారండి. ఇప్పుడు వచ్చేసి ట్రంప్ ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు, మా H1 వాళ్ళ మీద కక్ష కట్టేశారు, లేకపోతే ఇండియన్స్ మీద కక్ష కట్టేశారు అని చెప్పి మనకు ఒక దేశం వాళ్ళు ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని జాగ్రత్త వాడుకుంటే అది వాళ్ళకి బాగుంటుంది, మనకి బాగుంటుంది. కానీ ఎంత ఘోరంగా అంటే H1Bని అమెరికాలో వాడినంత ఘోరంగా ఏ కంట్రీలో ఏ వీసా అని కూడా నాకు తెలిసి వాడి ఉండరు అనుకుంటా. ఇది ఇప్పుడు నమ్మశక్యంగా ఉందా? మీరైతే నమ్ముతారా? ఎంప్లాయీస్కి అప్లై చేసాం, H1 అప్లై చేసి H1 వస్తే ఎవరో ఒకళ్ళు ఇద్దరు 10 మంది రాకుండా ఉంటారేమో అండి. కన్సల్టెన్సీ పెట్టి H1 అప్లై చేసి అక్కడి నుంచి 4 లక్షలు 5 లక్షలు కడితే వాళ్ళు అంత డబ్బులు కట్టిన తర్వాత అబ్బా నేను రానులే భయ్యా ఇండియాలో ఉంటా, నాకు పోతే పైన 4 లక్షలు ఏముందిలే అని చెప్పి ఎవరన్నా వదిలేస్తారా? సో అదనమాట మెయిన్. ఓకే సరే, ఇక అది పక్కన పెడితే ఫ్రాడ్ విపరీతంగా ఎక్స్పోజ్ చేస్తుంది ఈమె, ఇంకా ఆమె కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఇంకా అన్నీ ఇప్పుడు ఏంటంటే మెయిన్ సింపుల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరికైతే కోపం ఉందో వాళ్ళు ఈమెకి డీటెయిల్స్ పంపిస్తున్నారు. అది క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ఇది మన వాళ్ళైనా కావచ్చు, లోకల్ అమెరికన్స్ అయినా కావచ్చు. ఎందుకంటే అమెరికన్స్ బాగా ఎట్లా ఉన్నారంటే కసిగా ఉన్నారు, వాళ్ళకి జాబులు రాలేదని కసిగా ఉన్నారు. ఎందుకంటే టాలెంట్ లేక. మొన్న ఎవరో ఒక ఆయన కామెంట్ పెట్టారు నా దాంట్లో, నా వీడియోలో, నీకు ఎంతమంది కావాలి చెప్పు, ఏదే మన లోకల్ అమెరికన్స్ని నేను లైన్లో నిలబడతాను. యాక్చువల్గా ట్రూ అండి, ఎందుకు లేరు టాలెంట్ లేవున్నారు అంటే అమెరికా అంత గొడ్డుపోయిందా? H1B వాళ్ళు లేకపోతే ఇంకా అసలు కంపెనీలన్నీ మూతపడిపోతాయి, ఆ కంపెనీలు నడవా? ఓకే, స్కిల్ వర్కర్స్ కావాలి, మన వాళ్ళకి టాలెంట్ ఉంది, అవకాశం ఉంది, వెళ్ళారు, జాబులు చేశారు. లోకల్ వాళ్ళకి జాబులు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళంతా సైడ్ ట్రాక్ అయిపోయారు. అసలు మనం వెళ్ళలేదు అమెరికాకి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా గ్రో కాదా? ఇంకా అమెరికా పెరగదా? ఇప్పుడు కాదు కదా, వాళ్ళు సాఫ్ట్వేర్ కనిపెట్టింది ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి. సో వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఎనీవే అమెరికాలో టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, అది వేరే విషయము. అవకాశం రాక వాళ్ళు సైడ్ ట్రాక్ అయిపోయారు అనేది మాత్రం జనరల్గా చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. మెయిన్ ఇప్పుడు టెక్సాస్లో ఫ్లోరిడాలో అయితే బీభత్సంగా ఈ H1B మీద బాగా క్రాక్డౌన్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు నా ఈ పర్టికులర్ వీడియో చేయడానికి ఉద్దేశం ఏంటంటే
మీరు ఎవరైనా సరే ఇప్పుడు కొత్తగా ఈ ఇయర్ H1 అప్లై చేసుకునే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వేజ్ లెవెల్ వచ్చింది. ఇదివరకు అంతకుముందు ₹10 లాటరీ వైన్ షాప్ లాగా తగిలితే తగిలింది లేకపోతే లేదు. లాస్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి కొంత 1 పాస్పోర్ట్ నెంబర్ ప్రకారం వాళ్ళు ఒక 3-4 అప్లికేషన్లు వేసినా దాన్ని సింగిల్ అప్లికేషన్ చేశారు. $200 చేశారు కాబట్టి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ తగ్గినాయి. ఈ ఇయర్కి వచ్చేటప్పటికి ఏంటంటే వేజ్ లెవెల్ చేశారనమాట. April 1 నుంచి అప్లికేషన్ పిటిషన్ ఏదైతే ఉంటుందో ఎవరైనా H1 ఎక్స్టెన్షన్ అప్లై చేసినా నిన్న నేను పెట్టాను కదా వీడియో, ఒకవేళ మీరు మిస్ అయితే వెళ్ళి చూడండి. చాలా ఇంపార్టెంట్ వీడియో అది. ఎందుకు అంటే మీ జాబ్ లెవెల్ ఇవన్నీ కూడా ఏమేమైతే ఉన్నాయో మీరు ఇప్పటి నుంచే కొంచెం అలైన్ చేసుకుంటూ వస్తే మీరు ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు అది మీరు కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు ఎవరైనా కొత్తగా H1 అప్లై చేసుకునే వాళ్ళు స్టూడెంట్స్ కానీ మెయిన్ స్టూడెంట్సే ఉంటారు అనుకోండి. ఇప్పుడు లేదు L1 నుంచి మారుతున్న వాళ్ళు కానీ H4 నుంచి మారుతున్న వాళ్ళు కానీ మీరు మంచి కంపెనీలో జాబ్ ఉంటే అప్లై చేసుకోండి. జస్ట్ సింపుల్గా ఫర్ ద సేక్ ఆఫ్ H1B మనకు లాటరీలో ట్రై చేద్దాంలే, రాజోడో రెడ్డోడో తర్వాత చూసుకుందాం, మనం పిక్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏదో ఒక కన్సల్టెన్సీ ఎత్తుకుందాము, ఏదో పెట్టుకొని నడిపించుకుందాము, ఫేక్ పేరోల్ పెట్టుకొని నడిపించుకుందాము, లేకపోతే ప్రస్తుతానికి లే ఆఫ్స్ విపరీతంగా జరుగుతున్నాయి. ఇవాళ కూడా ఒక పర్టికులర్ బ్యాంకులో 2500 లే ఆఫ్స్ జరిగినాయి అమెరికాలో. ఓకే, సో ఇలాగా లే ఆఫ్స్ విపరీతంగా జరుగుతున్న టైంలో మీకు జాబ్ రావాలి అంటే చాలా కష్టం. అట్లని చెప్పి రాదు అని నేను చెప్పను. జాబులు డెఫినెట్గా వచ్చే వాళ్ళకి వస్తున్నాయి, రాని వాళ్ళకి రావట్లేదు, పోయిన వాళ్ళకి పోతున్నాయి, ఖాళీగా ఉండే వాళ్ళు ఉంటున్నారు. సో ఇదంతా ఒక మాయాజాలం, ఎవరు చెప్పలేరు. మీ అదృష్టాన్ని తర్వాత మీ స్కిల్ సెట్ని ఎలా రాసి పెట్టుంటే అలా ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే నిజంగా కన్సల్టెన్సీలలో కూడా చాలా మంచి కన్సల్టెన్సీలు, జెన్యూన్ కన్సల్టెన్సీలు, ప్రాపర్గా శాలరీ ఇచ్చేటువంటి కన్సల్టెన్సీలు, కంపెనీలు, ఏజెంట్లు చాలా ఉన్నాయి. ఓకే, అలాంటివి వెతుక్కోండి. మీకు కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి కదా, ఆ వెబ్సైట్లలోకి వెళ్తే ఏ కంపెనీలో ఎన్ని H1లు ఉన్నాయి, ఎన్ని రిజెక్షన్స్ ఉన్నాయి అన్నీ తెలుస్తాయి. ఓకే, అలా చూసుకోండి. ఈ కంపెనీకి ఇన్ని H1లు ఉన్నాయా, వీళ్ళు శాలరీస్ కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అని ఎంక్వైరీలు చేసుకోండి. ఇప్పుడు ఆమె పెన్ను పేపర్ పట్టుకొని తిరిగింది చూసారా, టక్క తలుపు కొట్టి చిన్న రూములు అండి అవన్నీ, చిన్న రూముల మీద కంపెనీలు పెట్టేసి H1లు. అలాంటి చోటకి గనక USCIS వాళ్ళు కనుక ఇన్స్పెక్షన్కి వచ్చి తలుపు కొట్టారనుకోండి, ఇప్పుడు ఆమె వచ్చి తలుపు కొట్టింది కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. అదే USCIS వాళ్ళు వచ్చి తలుపు కొడితే రేపు మీరు H1 అప్లై చేసుకున్నప్పుడు అక్కడ ఎవరు లేకపోతే మీకు వీసా వస్తుందా, రాదు కదా. కాబట్టి ఏంటంటే మీరు ముందే ప్రిపేర్గా ఉండండి. మీకు వచ్చిన అవకాశం పోగొట్టు, మీరు కనుక ప్రాపర్గా సెటిల్ అయిపోవాలి అంటే ప్రాపర్గా వెళ్ళండి. సో ఇలాంటి చిన్న కంపెనీస్లో ఇప్పుడు ప్రెజెంట్ H1 అప్లై చేస్తే మాత్రం చాలా అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి లింక్డ్ఇన్లలో, వీటిల్లో మీ పేరోల్ సపోర్ట్ చేస్తాము, 70-30 చేస్తాము. ఒకటి గుర్తుపెట్టుకోండి, 70-30 ఇన్హౌస్ ప్రాజెక్ట్, ఈ రెండు మాత్రం సూపర్ సినిమా స్టోరీలు అని చెప్పి USCIS వాళ్ళకి పర్ఫెక్ట్గా తెలుసు. కాబట్టి అలాంటివి ఏదైనా పెడితే ఇన్స్పెక్షన్కి వస్తే ఖచ్చితంగా మీ పిటిషన్ అయితే డెఫినెట్గా రిజెక్ట్ అయితే అవుతుంది. మీరు అనవసరంగా అమెరికా ఇచ్చినటువంటి అవకాశాన్ని పోగొట్టుకోవద్దు అని చెప్పడం కోసమే ఈ పర్టికులర్ వీడియో చేశాను. నిజంగా ఇది కనుక ఆనెస్ట్గా మీకు నచ్చితే మాత్రం ఒక 4 షేర్ అయితే చేయండి. బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.